నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డికి రాబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో షర్మిల మంచి జలక్ ఇవ్వబోతోంది. బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని ఉపయోగించని టాక్ వినిపిస్తోంది. ఇది ఏ విధంగా జరగబోతుంది ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సౌజన్య. రాబోయేటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి వైఎస్ షర్మిల వైవి సుబ్బారెడ్డి బాబాయ్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డికి గట్టి జలక్ ఇవ్వబోతోంది, షాక్ ఇవ్వబోతుంది అని టాక్ వినిపిస్తుంది. సో బాబాయ్ని ఉపయోగించుకుని కాదు, బాబాయ్కే షాక్ ఇచ్చి ఆ షాక్ ని జగన్మోహన్ రెడ్డికి పంచబోతుంది. అంటే ఇక్కడ ఒకటేసారి ఇద్దరికి షాక్ ఇవ్వబోతుంది అనుకోవచ్చా? వైవి సుబ్బారెడ్డికి ఇద్దరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తానికి కూడా షాక్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏంటి అదేనంటే, త్వరలో రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. రాజ్యసభకు సంబంధించి 3 ఖాళీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి సీఎం రమేష్, తర్వాత వైవి సుబ్బారెడ్డి, ఇంకా ఒకళ్ళు, మొత్తం 3 రాజ్యసభలు ఖాళీ అవుతున్నాయి. ఈ 3 రాజ్యసభలకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 3వ అతను. సో ఈ 3 రాజ్యసభలకు సంబంధించి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో వాస్తవంగా అయితే 3 రాజ్యసభ సభ్యులను గెలిపించుకునేటువంటి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు. ఒక్కొక్క రాజ్యసభ మెంబర్ని ఎంచుకోవాలంటే 58 మంది ఎమ్మెల్యేలు కనీసం కావాలి. ఒక్కొక్కళ్ళు గెలవాలంటే, రాజ్యసభకు గెలవాలంటే 58 మంది ఎమ్మెల్యేలను డివైడ్ చేస్తారు. సో 58 మంది ఎమ్మెల్యేలను డివైడ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి 3 రాజ్యసభ సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి సఫిషియెంట్గా మెజారిటీ ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 20 నుంచి 30 మంది అసంతృప్తివాదులు ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ జాబితా, సెకండ్ జాబితా రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది బాహాటంగానే సిట్టింగ్లు ఎదురు తిరిగారు. మరి కొంతమంది 4 ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ జాయిన్ అయిన వాళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, తాడేపల్లి శ్రీదేవి, ఇంకొకరు, మొత్తం 4 జాయిన్ అయ్యారు. 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి వచ్చారు. అంటే 151 మైనస్ 4 147. సో ఈ 147 కాకుండా ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ లేదని చెప్తున్నారు కదా. టికెట్ లేదని చెప్తున్నటువంటి క్రమంలో ఆల్మోస్ట్ 2 జాబితాలు విడుదలయ్యాయి. 2 జాబితాల్లో మొదటి జాబితా 11 మంది, రెండో జాబితా మొత్తం కలిపి 24 మందికి టికెట్లు లేవని చెప్పేశారు. 3వ జాబితాలో ఇంకొక 25 మందికి టికెట్ లేవని చెప్పి ఆల్రెడీ సంకేతాలు ఇచ్చేశారు. సో దీంతో దాదాపు సుమారుగా 50 మంది ఎమ్మెల్యేలు, 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలకి సిట్టింగ్లకి టికెట్స్ లేవు అని చెప్పి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి ఫోన్లు. ఆ ఫోన్ని కొంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, కొంతమంది రిసీవ్ చేసుకోవట్లేదు, కొంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళల్లో రోజా రెబల్ బ్రాండ్, ఫైర్ బ్రాండ్గా ఉన్న రోజా కూడా ఉంది. ఆంకి టికెట్ లేదని చెప్పారు. తర్వాత గుడివాడ అమర్నాథ్కి టికెట్ లేదని చెప్పారు. ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పార్థసారథి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో చేరడానికి రేపు నుండి చేరబోతున్నారు. గోల్స్ పార్థసారథి సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఇలాంటి వాళ్ళు దాదాపు 50 నుంచి 60 మంది అసంతృప్తివాదులు ఉన్నారు. కాబట్టి వీళ్ళల్లో కనీసం 24 మంది వ్యతిరేకంగా ఓటేసేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. ఆ 24 మంది కాకుండా మిగిలినటువంటి వాళ్ళు, అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు? ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు చూడాల. ఆల్టర్నేటివ్ ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి. ఒకటి వైసీపీ, 2 టీడీపీ, లేదా థర్డ్ ఆప్షన్ జనసేన. జనసేనకు వచ్చినా కానీ తెలుగుదేశం పొత్తు కాబట్టి కూటమి అనుకోవాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 3వ ఆప్షన్ కూడా ఓపెన్ అయింది, షర్మిల కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయిన తర్వాత. సో దాంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు, అసహనంగా ఉన్నటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అంటే పడనటువంటి వాళ్ళు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళినప్పటికీ కూడా రేపు రాజ్యసభ ఎన్నికలు వచ్చేటప్పటికి ఖచ్చితంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి సూచించినటువంటి అభ్యర్థులకు కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వేటు వేసేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడు ఏం జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి ఒక అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది. 2 రాజ్యసభ్యులకి మాత్రమే పరిమితం కావాల్సి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో పోటీ చేసేటువంటి వాళ్ళు ఆల్రెడీ రాజ్యసభకి వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. సో రాజ్యసభకి మళ్ళీ పోటీ చేస్తున్నాడు ఆయన. సో ఆల్రెడీ టెంటేటివ్గా అనౌన్స్ చేశారు ఆయన పేరు. సో ఆయనకి కేటాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో గనక ఈ అసంతృప్తివాదులు
లేదంటే అసహనంగా ఉండేటువంటి వాళ్ళు, టికెట్లు లేవని చెప్పి ఫోన్లు అందుకున్నటువంటి వాళ్ళు ఉంటే వైవి సుబ్బారెడ్డి ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడు సొంత బాబాయిని గెలిపించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరు వచ్చేటువంటి అవకాశం. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది? షర్మిల పార్టీలోకి ఈ అసంతృప్తివాదులు వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే నిల్చోబెడతారో ఆ అభ్యర్థి వీళ్ళని ఆకట్టుకోగలిగి ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెబల్స్ ని ఆకట్టుకోగలిగి ఉండాలి. అప్పుడు ఇది వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది వర్కౌట్ అయితే కనుక తొలి దెబ్బ, షర్మిల తొలి దెబ్బ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీద పడేటువంటి అవకాశం ఉంది. సో ఇది కూడా లోకల్ జనరల్ ఎలక్షన్ వచ్చేదానికి ముందుగా వచ్చేటువంటి ఎలక్షన్స్. గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఒక ఝలక్ ఇచ్చారు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు నీకు రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది, అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. పైగా కడపలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ వచ్చినాయి ఓట్లు. అదొక పెద్ద షాక్ జగన్మోహన్ రెడ్డికి. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 4 ఎమ్మెల్సీలు గెలుచుకోగలిగింది. సో అది ఒక పెద్ద ఎఫెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే తెలుగుదేశం పార్టీ బలపడింది అంటానికి ఆ ఎన్నిక ఒక బెంచ్ మార్క్ గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల ముందుగా, ఒక నెల ముందుగానే, అంటే ఆల్రెడీ ఫిబ్రవరి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఈ ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలు కూడా దాదాపుగా మార్చిలోనూ, అంటే ఎన్నికలు ముందుగా ఉండేటువంటి అవకాశం ఉంది. లేదా ఇంకా ముందు జనవరిలో ఉంటాయి అంటున్నారు. జనవరిలో ఉండేటువంటి అవకాశం ఉంది రాజ్యసభ ఎన్నికలు. సో జనవరి అంటే ఈ నెలాఖరికి. సో ఒకవేళ ఈ నెలాఖరికో లేదంటే ఫిబ్రవరికి జరిగితే జనరల్ ఎలక్షన్ ముందుగానే ఇవి జరుగుతాయి. సో ఇవి జరుగుతాయి కాబట్టి ఈ ఎన్నికల్లో కనుక 3 రాజ్యసభల్ని గెలుచుకోలేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని ఎఫెక్ట్ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద, లోక్సభ ఎన్నికల మీద పడేటువంటి అవకాశం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినప్పటికీ, తెలుగుదేశం పార్టీకి ఉంది 23 మంది ఎమ్మెల్యేలు, 23 మందిలో 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. సో ఇంకా మిగిలింది 19 మంది ఎమ్మెల్యేలు. ఈ 19 మంది ఎమ్మెల్యేలతోటి రాజ్యసభ గెలుచుకున్నటువంటి అవకాశం ఉందంటే లేదు. సో కాబట్టి సో మొత్తం 58 మంది కావాలి, 58 కావాలి ఎమ్మెల్యేలు. అంటే ఒక రాజ్యసభ వ్యక్తిని మనం ఎన్నుకోవాలంటే 58 మంది ఎమ్మెల్యేలు కావాలి. సో 58 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే వాటిని గెలిచేటువంటి అవకాశం ఉంది రాజ్యసభకి. సో 58 మంది కావాలంటే ఇప్పుడు 19 మంది ఆల్రెడీ తెలుగుదేశంకి ఉన్నారు. ప్లస్ ఒకవేళ ఇడిపోయిన వాళ్ళు తర్వాత రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఇటు వచ్చేసి ఓటేస్తే, ఎటు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే, అటు రెబల్స్ ఇప్పుడు 50 నుంచి 60 మందిని తీసేస్తున్నారు కదా, వాళ్ళు ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతగా ఉంటారు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి అంటే పడదు. సో కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటేసే అవకాశం లేదుగా. వాళ్ళు గనక ఇటు 20 మంది కనుక ఓటేస్తే, అప్పుడు 20 మందో 30 మందో కనుక ఓటేస్తే 30 మంది కావాల్సి వస్తుంది. 30 మంది కనుక ఓటేస్తే అప్పుడు డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందనేట్టు ఒక అంచనా చేస్తున్నారు. అది కనుక జరిగితే కనుక ఎన్నికల ముందే ఓటమి అనేది కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేల్లో 24 మంది టీడీపీకి ఉన్నారు. సో అది టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో జాయిన్ 4 పోతే 4 ఇటు వచ్చేసారు. కాబట్టి 24 మంది ఉన్నారు. 5 వచ్చారు, 24 మంది టీడీపీకి ఉన్నారు. అలాగే ఇప్పుడు లిస్టుల ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు దక్కన 20 మంది ఉన్నారు వైసీపీలో. 20 టికెట్స్ లేవని చెప్పి కరాఖండ్గా చెప్పిన వాళ్ళు 20 మంది ఉన్నారు. అంటే 24 + 20 44. ఈ 44కు తోడు ఒకవేళ కనుక షర్మిల రాబోయేటువంటి రోజుల్లో ఒక 10 మందినో 15 మందినో కనుక అటువైపు నుంచి తీసుకుంటే, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటే, అప్పుడు ఖచ్చితంగా రాజ్యసభ ఒకటి తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితే ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జరిగింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిల్చున్నారు. కానీ అప్పుడు బలం లేదు, గెలిచేటువంటి బలం తెలుగుదేశం పార్టీకి లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. దాంతో తెలుగుదేశం పార్టీ గెలిచింది. సో అలాంటి సిచ్యువేషన్ రాజ్యసభలో కూడా వస్తే వైవి సుబ్బారెడ్డికి నేరుగా షర్మిల రూపంలో ఒక ఎఫెక్ట్, ఫలితంగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందే ఓటమి కన్ఫర్మ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక ఈక్వేషన్. సో అంటే ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని బట్టి
నెక్స్ట్ జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారం దక్కించుకుంటారా దక్కించుకోరా అని తేలిపోతుంది దాని రిజల్ట్ని బట్టి. సో చూద్దామండి అదే జరుగుతుందా ఏం జరుగుతుందని.